హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ వర్కింగ్ ఉమెన్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, నేను లక్ష్మి, నేను టీచర్గా చేస్తున్నాను. సో ఇదైతే మా స్కూల్లో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ మీటింగ్ అండి. సో ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ జీవో వచ్చిందనమాట. సో దీనికోసం అని చెప్పి పేరెంట్స్ అందరినీ కూడా మేము 2 days బ్యాక్నే మేము ఇన్వైట్ చేసామన్నమాట. అందరినీ కూడా అంటే ఇన్విటేషన్ లెటర్స్ అనేవి ప్రిపేర్ చేశారు. సో ఆ లెటర్స్ని పేరెంట్స్ అందరికీ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇండివిజువల్గా కూడా పేరెంట్స్కి కాల్ చేసి December 7th మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందని చెప్పడం వాళ్ళని ఆహ్వానించడం జరిగిందండి. అయితే ఆ రోజు స్పెషల్గా కొన్ని యాక్టివిటీస్ అనేవి చేశారనమాట. అందులో భాగంగానే కొంతమంది ఆశా వర్కర్స్ ఉన్నారు కదండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా డాక్టర్స్ అందరూ కూడా ఆ రోజు హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించారు. సో ఆ రోజైతే పేరెంట్స్కి ఇంకా పిల్లలకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఇలా ఏర్పాటు చేసిందనమాట అండి. సో అదే రోజున కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి మేము ప్రిపేర్ చేసామండి. అంటే పిల్లల యొక్క ప్రగతి పత్రాలని మేము అన్ని విధాలుగా కూడా FA1లోను FA2లోను ఇంకా SA1 అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. సో FA1 FA2 2 మార్క్స్ని కూడా మేము కంప్లీట్గా వేసాము. అంతేకాకుండా పిల్లల యొక్క హైట్, వెయిట్, బ్లడ్ పర్సంటేజ్ అంతా కూడా, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అన్నీ కూడా వేసి ఒక హెల్త్ కార్డ్ కూడా మేము ప్రిపేర్ చేయించామండి. యాక్చువల్గా అదైతే హెల్త్ కార్డ్ అయితే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించారండి. సో ఆ 2 కూడా మనకు పేరెంట్స్కి అందచేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం, అంతేకాకుండా పిల్లల యొక్క ప్రగతి గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం, నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి మెయిన్గా ఏర్పాటు చేశారనమాట అండి. సో ఆ రోజైతే పేరెంట్స్ అందరూ చాలా ఎక్కువ మొత్తంలోనే అందరూ వచ్చారు. సో వాళ్ళందరికీ స్టార్టింగ్ స్నాక్స్ అందరూ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో అంతేకాకుండా నాతో పాటుగా మిగతా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ క్లాస్లో ఉన్నటువంటి పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ప్రగతి పత్రాలను అందించారు. అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ఇంకా హెల్త్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ విధంగా అందరూ మొత్తం స్కూల్ అంతా కూడా చాలా కోలాహలంగా ఉందన్నమాట ఆ రోజైతే. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇది ఒక 3-4 days బ్యాక్ నుంచి కూడా పిల్లలు ప్రాక్టీస్ చేశారు. సో దాంట్లో భాగంగానే పిల్లలు కొన్ని శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందనమాట. సో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు దీంట్లో. అంతేకాకుండా పేరెంట్స్కి అందరికీ కూడా మోటివేషన్ ఉండేలాగా పేరెంట్స్ నుంచి కూడా కొంతమందిని మాట్లాడమని చెప్పారు. సో అలాగా ఒక పేరెంట్ రామకృష్ణ గారు అని చెప్పి పేరెంట్ వాళ్ళ మామయ్య అండి, చాలా బాగా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన యాక్చువల్గా ఒక మోటివేషనల్ స్పీకర్ అనమాట. సో అంతేకాకుండా ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇచ్చారు. HM గారు కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారనమాట. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పిల్లలకి మంచి సందేశం అనేది ఇచ్చారనమాట అండి. తర్వాత పేరెంట్స్కి, అంటే లేడీ పేరెంట్స్కి ఏమో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. తర్వాత జెంట్స్కి టగ్ ఆఫ్ వార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నాకైతే అన్నీ షూట్ చేయడం కుదరలేదండి. కొన్ని షూట్ చేసినంత వరకు నేను క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. సో దాంట్లో భాగంగానే ఈ ముగ్గుల పోటీలో పేరెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ కూడా, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా విన్నర్స్కి కూడా మేము గిఫ్ట్స్ అనేవి HM గారు అందించడం జరిగిందండి స్టేజ్ మీద. సో అన్నీ కూడా మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈవినింగ్ 5 కల్లా కంప్లీట్ అయిపోయాయి. మధ్యలో 1 to 1 o'clock అలాగా లంచ్ కూడా ఏర్పాటు చేశారండి. సో ఈ ఒక పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడే మరొక పక్కన ఆల్టర్నేటివ్గా లంచ్ కూడా ఒక పక్కన జరిగిందనమాట. సో పేరెంట్స్ ఇంకా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్
టీచర్స్ అందరం కూడా లంచ్ చేసేసాము ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నప్పుడే. సో ఈవినింగ్ అయితే ఈ విధంగా రంగోలీ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట అండి. సో ఇంతేనండి ఈ వీడియో యొక్క కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.